వనంపుల గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 4లోని 4 ఎకరాల వంక పోరంబోకు భూమి ఆక్రమణకు గురైందని సిపిఐ ఆరోపించింది. 2004లో నిర్మించిన చెక్ డ్యాంను పూర్తిగా చదును చేసి మట్టితో కప్పివేశారని సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియల్ తెలిపారు. దొంగ పట్టాల ద్వారా భూమిని ఆన్లైన్లో నమోదు చేసి ఫ్లాట్లుగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారి పక్కనే అక్రమాలు జరుగుతున్న రెవెన్యూ వాటర్ షెడ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమణలపై వెంటనే విచారణ చేపట్టి వంక పోరంబోకు భూమిని రక్షించాలని సిపిఐ డిమాండ్ చేసింది. మండలం వనంపల్లె పంచాయతీ సర్వే నంబర్ 4లో ఈరోజు బద్వేల్ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూమిలో సర్వే చేయడం జరుగుతూ ఉంది. 2004కు ముందు ఈ సర్వే నెంబర్లో 4 ఎకరాల చిల్లర వంక పోరంపోకు భూమి ఉండేది. చెక్ డ్యామ్ కూడా 2004లో కట్టినారు. అక్కడ నుంచి ఇక్కడికి కాలువ కూడా ఈ కుంటలేకి ఉండేది. కుంట దాదాపుగా 4 ఎకరాలమైన కుంట ఇక్కడ గతంలో కనిపించేది మనం ఎప్పుడు చూసినా కూడా. అయితే ఇటీవల కాలంలో ఈ వంకకు సంబంధించిందంతా పూర్తి చేసి కంచెలు వేయడం జరిగింది. అట్లాగే చెక్ డ్యామ్కు సంబంధించినటువంటి కాలువను కూడా ఆక్రమణ చేసి దాన్ని పూర్తి చేసి మరి ఈరోజు పూర్తి చేసేయడం జరిగింది. మరి రెవెన్యూ అధికారులకు కానీ అట్లాగే చెక్ డ్యామ్ అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఈ వంకను ఈ కాలువను పూడ్చి మరి కంచెలు వేసి సదును చేసి కంచెలు వేసినప్పటికీ కూడా చెక్ డ్యామ్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము అడుగుతూ ఉన్నాం. మీకేమైనా ముడుపులు ముట్టా, లేకపోతే ఇంత విలువైనటువంటి ప్రభుత్వ భూమిని మీరు ఈ విధంగా కబ్జాకు గురవుతా ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నాం. అంతేకాకుండా 2007లో రాజశేఖర రెడ్డి గారి ఫీల్డ్లో అసైన్మెంట్ జరిగింది తప్ప 2010 తర్వాత ఎక్కడే కానీ ఈ బద్వేల్ నియోజకవర్గంలో కానీ ఎక్కడే కానీ అసైన్మెంట్ జరిగినటువంటి దాఖలాలు లేవు. అట్లాగే మరి 2023కు సంబంధించిన దాంట్లో గాజులపల్లె పుల్లయ్యకు సర్వే నెంబర్ 4(2)A)లో 3 ఎకరాల 90 సెంట్లు ఎట్లా పట్టా ఇచ్చినారు, ఎట్లా పాస్బుక్లు ఇచ్చినారు, ఎట్లా ఆన్లైన్ చేసినారని కూడా ఈ సందర్భంగా మేము రెవెన్యూ అధికారులను అడగదలుచుకున్నాం. అట్లాగే గాజులపల్లె పద్మావతికి కూడా సర్వే నెంబర్ 4లో 1 ఎకరా 95 సెంట్లు మరి పట్టా ఇచ్చి పాస్బుక్ ఇచ్చి ఆన్లైన్ చేసినారు. దొంగ రికార్డులతో కూడినటువంటి దాంట్లో మరి మీరు ఏ విధంగా ఆన్లైన్ చేసినారని కూడా ఈరోజు రెవెన్యూ అధికారులను మేము అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వంక ఏమైపోయింది? 4 ఎకరాలకు సంబంధించినటువంటి వంక పోరంపోకు భూమిని సదును చేసి వాళ్ళు దొంగ పట్టాలు పుట్టించుకొని దొంగ పాస్బుక్లు పుట్టించుకొని మరి చేస్తే మీరు ఆన్లైన్ చేస్తారని కూడా ఈరోజు ఆర్డీఓ గారిని రెవెన్యూ అధికారులను మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడగదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా ఈ భూమికి సంబంధించిన దాంట్లో ఎవరైతే వంక పోరంపోకును ఆక్రమించుకొని మరి కంచెలు వేసి సదును చేసి ఇక్కడ చెట్లు వేసుకొని బోర్లు వేసుకొని చేసేటువంటి వారి అందరిపైన కూడా వాటర్ షెడ్కు సంబంధించినటువంటి వాళ్ళు కేసులు నమోదు చేయాలా. ఆర్డీఓకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారి వీళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విలువైన భూమి ప్రభుత్వానికి దక్కేంత వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు సిపిఐగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.